ఈరోజు నేషనల్ హెరాల్డ్ కేసులో ఎప్పటి నుంచో అభియోగాలు ఎదుర్కొంటున్న సోనియా రాహుల్ గాంధీలు ఇద్దరిని కూడా కొన్ని రోజుల క్రితం ముద్దాలుగా చేర్చడం జరిగింది ఛార్జ్షీట్లో. అది చేర్చిన తర్వాత దేశమంతటా కూడా ఒక అల్లకొల్లాల వాతావరణాన్ని సృష్టిస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇవాళ నేషనల్ హెరాల్డ్లో మీరు 1000 కోట్లు దోచేసిన మీద సమాధానం చెప్పమంటే వక్ఫ్ బోర్డు మీద మాట్లాడతారు. వక్ఫ్ బోర్డు మీద దేశం అంతా కూడా అల్లలు వాళ్ళు పేడి యాంగం పెట్టి చెలరేగిస్తున్నారు. అలానే ఈ రోజున దేశాన్ని 75 సంవత్సరాల స్వాతంత్రాన్ని లూటీ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ 1000 కోట్లకు పైగా కేవలం ఒక దాంట్లోనే స్కామ్ చేసినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజలందరికీ కూడా సమాధానం చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. మీరు భారత్ చోడో అని చెప్పి మీరు యాత్ర చేశారు. ఆ యాత్రలో మీరేం చెప్పారు? మేము అవినీతి పనులు అని చెప్పారా? ఈరోజు మేము దేశం అంతా కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీ ఒక అవినీతిమయ పార్టీ, కాంగ్రెస్ నాయకులు ఒక అవినీతి పరులు, కాంగ్రెస్ దళితులకి సామాజికులకి అందరికి కూడా ద్రోహం చేసే పార్టీ అని చెప్పి మేము ప్రతి ఊరున కూడా చెప్పబోతున్నాం. అలానే నరేంద్ర మోడీ గారికి భారతీయ జనతా యువ మోర్చా తరపున మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ఏమాత్రం కూడా వెనకడుగు వేయొద్దు. ద్రోహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పి మీకు స్వేచ్ఛ ఇస్తున్నాము. త్వరలోనే వారిని కనుక అరెస్ట్ చేసినట్లయితే భారతదేశం ఊపిరి తీర్చుకుంటుంది. భారతదేశంలో ఉన్నటువంటి అవినీతి పరులకి గుండెల్లో భయం రగులుస్తుంది. అలానే ఈ రోజున భారతీయ జనతా పార్టీ యువ మోర్చా తరపున ఆంధ్ర రాష్ట్రం మొత్తం అంతా కూడా ఈరోజు నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈ రోజున రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఊళ్ళో ప్రతి బూత్లో కూడా సమాధి కట్టబోతున్నాం. దేశమంతా కూడా ఇదే వాతావరణం ఉంటుంది. ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ అవినీతి భయపరులు ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ పాలనలో తప్పించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరి ముందు సెలవు తీసుకుంటున్నాం. భారత్ మాతాకి పీడించుతున్న కాంగ్రెస్ పార్టీ, దేశాన్ని పీడించుతున్న కాంగ్రెస్ పార్టీ, దేశాన్ని పీడించుతున్న కాంగ్రెస్ పార్టీ, అవినీతిమయ కాంగ్రెస్ పార్టీ, అవినీతిమయ కాంగ్రెస్ పార్టీ, అవినీతి